స్వామి గారు వీడియో సందేశం పంపించారు. గురువు గారు పంపించిన సందేశాన్ని వినిపించినందుకు కృతజ్ఞతలు. మరియు రమ్య కూడా గురుగారి పుట్టిన సందర్భంగా మంచి పాట పాడింది కరోనా మీద కూడా, దాని గురించి కూడా మనకు కొంచెం అవగాహన వచ్చింది. అదేవిధంగా స్ఫూర్తిగా ఇప్పుడు ఒక 10 నిమిషాలు బ్రేక్ అంటే ఇప్పుడు ప్రసాదం ఇప్పుడు ఇస్తారు, మన కేక్ కట్టింది. కొంతమంది వీలైతే ఇది 10 నిమిషాల బ్రేక్ తర్వాత గురుగారి గ్రంథంలో రాసిన ప్రసంగాలు భక్తులు ప్రసంగిస్తారు. ఆ తర్వాత మన వాళ్ళ యొక్క భక్తుల అనుభవాలు శ్రద్ధగా వినండి. స్ఫూర్తిగా జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ ఏ ప్రయాసాలు పూర్చి గురుగారి యొక్క ఈ డైనమిక్ సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి గురుగారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఇచ్చినటువంటి అంశం ప్రజారాజ్యం. గురుగారు రాసినటువంటి పుస్తకంలో ప్రజారాజ్యం అంటే ఏం చేస్తాం? ప్రజారాజ్యం అంటే అబ్రహాం లింకన్ గారు అమెరికాకు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తనకు ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. అదేంటంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే, ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్ అనేది. ఇదే ఇక్కడ డెమోక్రటిక్ ప్రజలు, క్రేసియా లేదా క్రసి అంటే అధికారం లేదా పరిపాలన అని అర్థం. ఈ ప్రజాస్వామ్యం అనేది భారతదేశం లాంటి భూగోళంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిస్తున్నటువంటి భారతదేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా అంటున్నారు గురుగారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటే మరి 3-6 కాయలుగా అవినీతి వేలూరుకుంటుంది. అర్ధ శతాబ్దం దాటినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఎక్కడ చూసినా వీధి పొలాలు, పాడబడ్డ బ్రతుకులు, ఆకలి కేకలు, అరణ్య రోజులను, ఇక్కడ ఉన్నవారు లేని వారు అనేటువంటి తారతమ్యంతో ఉన్నవారు లక్షల కొద్ది కోటీశ్వరులుగా ఆకాశ ఆర్మలు ప్రజాస్వామ్యం పేరిట దోపిడీ చేస్తూ ప్రజలను వంచనకు గురి చేస్తూ ఓటు రాజకీయంతో మోసం చేస్తూ తాము సంపాదించినటువంటి ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలి. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి విషయం చూసినట్టయితే మనము రెండవ ప్రపంచ యుద్ధం చూసినట్టయితే 1939 to 1945 జరుగుతుంది. ఈ కాలంలో హిట్లర్, ముస్సోలినీ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు వస్తారు. ఒకరు ఫాసిజం అంటారు, ఒకరు నాజిజం అంటారు. మరి ఈ ఫాసిజం, నాజిజం అనేటువంటి వెళ్ళిపోయి రష్యాలో చూసే కమ్యూనిజం. మరి ఇవన్నీ కూడా మంటగలిసిపోయి ప్రజాస్వామ్యం అనే రూపుతో నిజమైన ప్రజాస్వామ్యం భారతదేశంలో అసలు లేదు. ఎందుకు అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళను ఓట్ల రాజకీయంతో ఓటర్లుగా తయారు చేసి ప్రజలను తమ అవసరాలకు పావులుగా కలుపుకుంటూ ఓటు బ్యాంకు రాజకీయాలతో, అందుకే మనకు రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు రాశారు ఏమని, అంటరానితనం ఉన్నంత వరకు కులం అనేటువంటి ఉంటుంది. అదే సెక్యులరిజం పేరుతోటి మీరు రాజ్యాంగంలో రాసుకున్న తర్వాత ఇక కుల మతాలు ఉండకపోతే ఏమైతే అంటారు గురుగారు. అసలు ఒక విద్యార్థిని పాఠశాలలో చేర్చినప్పుడు ఏం చేయాలంటే గురుగారు, అసలు ఎన్రోల్ చేసేటప్పుడు కులం అనేది అడగదు. ధనవంతులలో, పేదవాళ్ళలో అన్ని రకాల దాదాపు మన దేశంలో 6,748 కులాలు ఉన్నాయి. 6,748 కులాలు, బహు భాషలు, 1,652 భాషలు ఉన్నాయి, బహు మతాలు, ఇవన్నీ కలిస్తేనే మన సంస్కృతి భారతదేశం. ఇలాంటి సంస్కృతిలో ఈ గొప్ప గురుగారు మన కోసం ఈ దాదాపు 7 ఖండాలలో అవన్నీ కూడా వదిలిపెట్టి మరి పూర్ణ గురువులుగా భారతదేశంలో ఉంటున్నందుకు మనం గర్వపడాలి. ఎందుకంటే ఇంత గొప్ప గురుగారు
నేడు రేపు ఇంత జరిగినటువంటిది ఇవన్నీ కూడా చెప్పేటువంటి వారు ఒక గురువు గారు మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే ఇది వాస్తవం. తర్వాత అతను చేసేటువంటి ప్రతిదీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్తున్నారని కరోనా అనేది భయపెడుతున్నారు, కానీ వాస్తవ విషయం లేదు అని చెప్తున్నారు గురుగారు. అసలు లేదు, భయపడకండి, నేను ఉన్నాను అంటున్నారు. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పండి. అయితే ఇంకొక విషయం, ప్రజాస్వామ్యంలో మరి అమెరికా యొక్క విధానం చూసినట్లయితే అక్కడ కేంద్ర అధ్యక్ష తరహా పరిపాలన ఉంటుందని చెప్పారు గురుగారు. భారతదేశంలో చూస్తే పార్లమెంటరీ వ్యవస్థ, ఫెడరల్ విధానం అంటారు. ఫెడరల్ అంటే ఏంటంటే రాష్ట్రం ఉంటుంది, కేంద్రం ఉంటుంది. అయితే ఈ వ్యవస్థలో ఏం చేయాలంటారంటే గురుగారు, ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలి. కానీ ప్రాతినిధ్యం ఎవరు కూడా వహించట్లేదు. ఇదే బాధాకరం. అయితే గురుగారు కోరుకున్నటువంటి ప్రజారాజ్యం రావాలి అంటే భారతదేశంలో మరి ప్రజల యొక్క మనసులలో వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఇది జడ పదార్థమైన కూడా ఖచ్చితంగా పరిణామ క్రమంలో ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు. మరి భారతదేశ విధానం చూస్తే ఎలా ఉంది అట, నయవలస విధానం ఉంది అని చెప్తారు. అంతకుముందు తెల్లదొరలు 200 సంవత్సరాలు పరిపాలన చేశారు. నల్లదొరలు వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా స్వతంత్రాన్ని జరుపుకుంటున్నాం, 26 జనవరి రోజు గణతంత్రాన్ని జరుపుకుంటున్నాం. కానీ ప్రజలు మాత్రము రేపు అన్నప్పుడు ప్రజలకు సర్వమైనటువంటి హక్కులు ఉండాలంటారు అన్నమాట. ఇది వాస్తవం. ఓకే, ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను. సరే స్ఫూర్తివం భక్తుల అనుభవం సూరమల రాజేష్ కుమార్ గారు, రాజ్ కుమార్ గారు స్ఫూర్తివం స్ఫూర్తివం రాజ్ కుమార్ గారు ఎక్కడున్నా రావాలి. స్ఫూర్తివం గురువారు మీకు సంబంధించిన అనుభవాలు చెప్పారు. రాజ్ కుమార్ 016 నేను ప్రోగ్రామ్ స్ఫూర్తివం రాసుకున్నాను. ఇక్కడే ఉంటాను, ఎమ్మెల్యే కలిసి ఉంటాను. గురించి గురువు ఎంత చూస్తున్నాను, చాలా అనుభవం ఉంది. బట్ ఈ మధ్య జరిగిన అనుభవం చెప్తాను. అనుభవం ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, కొంచెం మాట తర్వాత. అంటే లాస్ట్ ఇయర్ నవంబర్లో మా నాన్నగారికి హెల్త్ బాగాలేదు. నవంబర్ 17 సడన్గా ఏమైందంటే ఆయనకి బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చేసి పెరాలసిస్ వచ్చేసింది సైడ్ అంతా. ఇంకా లోపల తీసుకెళ్ళమన్నారు, బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చింది, పెరాలసిస్గా ఉంది, అడ్మిట్ చేయండి అన్నారు. అడ్మిట్ చేయనప్పుడు సరే సార్ కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి రావాలని అన్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసాక గురుగారు ఎదురు పెట్టాను. గురుగారు ఇలా హాస్పిటల్ తీసుకెళ్తే నాన్నగారికి ఇలా అన్నారండి, మరి ఏం చేయమంటారంటే గురుగారు అన్నారు కదా హైదరాబాద్ తీసుకొచ్చారు, హైదరాబాద్ చూపించమన్నారు. హైదరాబాద్ చూపించాలంటే నేను నెక్స్ట్ ఇంకా కార్ తీసుకొని నాన్న తీసుకొని వెళ్ళిపోయాను నిమ్స్ హాస్పిటల్కి. లక్కీగా మేము వెళ్ళిన డేటు గురువారం అండి. అంటే న్యూరో ఫిజిషియన్ అనే డాక్టరు నిమ్స్లో ఓన్లీ గురువారం కానీ సోమవారం కానీ ఉంటారు. మా లక్కపోతే మేము వెళ్ళిన డేటు గురువారమే కదా. సో మాకు వచ్చిన నెంబర్ వచ్చేసి 53 వచ్చింది నాన్నగారికి. 53 అంటే చాలా వెయిట్ చేసి ఉన్నాను. ఇదేంటి ఇంకా లేట్ అవుతుంది అనుకున్నాను. ఈలోపు మా అన్నయ్యతో కాల్ చేసి ఏం చేస్తున్నారని అంటే ఇట్లా నెంబర్ వచ్చింది 53 నెంబరు, వెయిట్ చేస్తున్నాను అని చెప్పేస్తే సరేగా గురుగారు మూలమంత్రం చదువుకో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్తామన్నారు. చూడండి ఇక్కడ ఏమన్నారంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్తామన్నారు. అన్నప్పుడు అక్కడ ఏమైందంటే అక్కడ ఉన్న డాక్టర్లు అందరిలో కొందరు సీనియర్ డాక్టర్లు, కొందరు జూనియర్ డాక్టర్లు ఉన్నారు, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మన 53 నెంబర్ కదా సార్. మేము వెయిట్ చేసి అంతా డాక్టర్ సురేష్ సార్ దగ్గరికి వెళ్ళారు. అయితే అక్కడ ఉన్న డాక్టర్స్ అలాగే జూనియర్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే ఈ సార్ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు అన్నమాట. పక్కన డాక్టర్స్
వాళ్ళకి ఏమైనా సీరియల్ కేసు కానీ అర్థం కానీ వస్తే ఈ డాక్టర్ దగ్గరకు వస్తున్నారు. మళ్ళీ కొద్ది గురుగారు బ్లెస్సింగ్స్ వల్ల నేను చదువుకోవడం వల్ల కరెక్ట్ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అసలు న్యూస్లో 2 నిమిషాలు 3 నిమిషాల నుంచి ఇంకో టైం లేదు, కరెక్ట్గా 20 నిమిషాలు మాట్లాడాను డాక్టర్. అసలు మీరు ఎలా ఐడెంటిఫై చేశారు అంటే మీకు మీరుగా ఎలా అనుకున్నారు పెరాలసిస్ అని అంటే చిన్న అనుభవం. మా మావయ్య మాకు కొంచెం మెడిసిన్ వీళ్ళు కొంచెం అనుభవం ఉన్నారు. సరే ఇట్లా డౌట్ వచ్చింది, కొంచెం ఈ సైడ్ అంతా పడిపోవడం కానీ ఈ సైడ్ ఇంకా ఒకటే సైడ్ ఇట్లా నడవడం కానీ ఇలా ఉంది అని అన్నారు. అన్న తర్వాత మీరు టెస్ట్ చేసింది కరెక్టే, ఇది బ్రెయిన్ స్ట్రోక్లో ఉంది అని చెప్పేసి ఏం చేశారు, ఓకే బట్ 90% ఇది ఓకే, ఒక 10% నాకు డౌట్ ఉందని అన్నారు. ఈ 10% డౌట్ కోసం కొన్ని టెస్టులు రాశారు. ఇక్కడ లక్ ఏంటంటే ఆ టెస్టులు రాసే కంటే ముందే మెడిసిన్ రాసేసారు ఆల్రెడీ. ఆ టెస్టులు చేయించుకోండి బయట. ఇక్కడ ప్రస్తుతానికి 1 వీక్ పడుతుంది టెస్ట్, డాక్టర్ అందరూ లేరు అంటే ఒక్కొక్క టెస్ట్ ఒక్కొక్క రోజు జరుగుతుంది అనమాట. సో అలా ఒక్కొక్క రోజు జరుగుతుంది కాబట్టి టైం పడుతుందని బయట చేయించుకుంటారా లేకపోతే మిక్స్ ఎక్కడ చేయించుకుంటారా అని అన్నాడు. సరే సార్ నేను ఆలోచించుకుంటాను అని చెప్పేసాను. సో మెడిసిన్ రాస్తారు, నేను ఎవరికి ఫైనల్గా మెడిసిన్ రాశాను, ఈ మెడిసిన్ వాడుతూ మీరు డాక్టర్ చూపించాను. సరే ఇమీడియట్గా గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను. మళ్ళీ ఉస్మానియా, సరే కోటి ఉస్మానియా అంటే అక్కడికి వెళ్ళాను. అక్కడ టెస్టులు చేపిస్తాను ఫ్రీగా ఉంటాయా అని చెప్తే వెళ్ళాను. అక్కడ అసలు ఉండే పరిస్థితి కూడా లేదు. అక్కడ అసలు ఎలా ఉందంటే చాలా ఘోరంగా ఉంది. ఈ ఉన్న పేషెంట్ని పట్టుకొని అక్కడ ఉంచుకొని 1 వీక్ అక్కడ ఉండే పరిస్థితి అస్సలు లేదు అక్కడ. ఇంకా ఆలోచించి నేను నిర్ణయం తీసుకున్నాను. మామయ్య చెప్పాను, మామయ్య డబ్బు ఎంత ఖర్చు కానీ పర్లేదు, వేరే ప్రైవేట్గా చెక్ చేద్దామని చెప్పేసాను. సో అలా ఏమైందంటే 1 డే గడిచిపోయింది. ఆల్రెడీ మెడిసిన్ డాక్టర్ రాశాడు, ఆ మెడిసిన్ అనేది వాడుతూ కంటిన్యూగా వాడుతున్నాం. అలా ఒక్కొక్క రోజు 2 డేస్లో 2 టెస్టులు 2 టెస్టులు జరిగిపోయాయి. వేరే చోట రిజల్ట్ చేయించాం. ఆ టెస్టులలో అసలు ఏమీ రాలేదు. టెస్టులలో అసలు ఏమీ రాలేదు. డాక్టర్ రాసిన మెడిసినే వాడుతూ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న అక్కడ 1 వీక్ ఉన్నాం హైదరాబాద్లో. సో ఏమైందంటే ఇంకా మళ్ళీ 1 వీక్ తర్వాత ఆ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళి మళ్ళీ డాక్టర్ చూపించారు. డాక్టర్ గారి రిపోర్ట్స్ అంటే ఏం లేదు, నాకు అప్పుడే ఓకే అనిపించింది 90%, బట్ 10% కొంచెం డౌట్ ఉండే, ట్యూమర్ ఏమైనా క్లాట్ అయ్యిందేమో, క్లాట్ అయితే పగిలితే ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి చెప్పారు. లక్కీగా గురువారి దయ వల్ల అసలు ఏమీ కాలేదు. రీసెంట్గా ఇంటికి వచ్చాం, 1-2 months మెడిసిన్ వాడడం. వితిన్ 1 month లోపు అంటే ఆయనకు విపరీతమైన స్మోకింగ్ అలవాటు ఉండేది, ఎక్కువ స్మోక్ చేస్తుంటాడు. గురువు అంటే డాక్టర్ దగ్గర పిల్లలు డాక్టర్ ఏం చెప్పారంటే మీకు స్మోకింగ్ అలవాటు ఉందండి, మీరు మానేస్తే సెట్ అవుతారు, లేకుంటే చాలా కష్టం అని చెప్పారు. అక్కడైతే నవంబర్ 17 అయితే నవంబర్ 17 అయితే డాక్టర్ చెప్పారు మీరు స్మోకింగ్ మానేయమని చెప్పేసి. అక్కడ నుంచి 1 వీక్ తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇక నేను ఇక్కడికి వచ్చి పసుపు తీసుకొని వెళ్ళిపోయాను. తర్వాత ఆయన పసుపు వాడుతూ ఉంటారు. ఇమీడియట్గా స్మోకింగ్ మానేశారు. వితిన్ 1 month క్యూర్ అయిన మళ్ళీ ఇది డ్యూటీకి వెళ్ళడం స్టార్ట్ చేశారు. బేసిక్గా ఫస్ట్ డే చూసి అసలు మీరు నాకు చేసింది సైడ్ అంతా పట్టేసింది ఆయనకి. ఇంటికి తీసుకుంటే ఇంటికి వెళ్తున్నారు ఆయన, ఇంటికి వెళ్తున్నారు ఆయన ఒకటే సైడ్ అశోక్ ప్రసాద్ తోటి మెడిసిన్ తోటి 1 month క్యూర్ అయ్యారు. ఆల్రెడీ డ్యూటీ కూడా వెళ్తున్నారు ఆయన, డ్యూటీ కూడా వెళ్తే డ్యూటీ చేసుకుంటున్నారు సార్. మనస్సు గురించి నమస్కరిస్తూ ముందుగా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు పుష్పలత, కరీంనగర్ నుంచి వచ్చాను. గురువారి గ్రంథాల ఆధారంగా నాకు తోచినంత మేరకు, నాకు అర్థమైనంత వరకు మనోప్రస్థానం పుస్తకం నుంచి మనసు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మనిషి యొక్క శరీరం నడిచేది మనసు ద్వారానే అని గురుగారు చెప్తూ ఉంటారు. ఇక్కడ మనిషి శరీరము అనేది 2 కూడా పరస్పర ఆధారితాలు అంటారు. మనసు లేనిదే శరీరం పనిచేయదు, శరీరం లేనిదే మనసు ఉండదు అంటారు. శరీరం అనేది ప్రాణంతో ఉంటేనే ఉంటుంది, మనసు ఉంటుంది అంటారు. ఉదాహరణకు మనం చూస్తే వాహనం ఉందనుకోండి, అక్కడ వాహనం ఉంది, వాహనం నడిపే వ్యక్తి ఉన్నారు. ఈ 2 సరిగా ఉంటేనే మనకు సరైన సమయంలో సరిగ్గా ప్రయాణం అని జరుగుతూ ఉంటుంది. ఒకవేళ వాహనం కనుక సరిగా లేదు, ఏదో రిపేర్లో ఉంది, పని చేయడం లేదు, లేకపోతే నడిపే వ్యక్తి కూడా
సరిగా లేరు అనుకున్నప్పుడు మనము చేరుకోవాల్సిన గమ్యంలో చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది అంటారు గురువుగారు. ఆ రెండు కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి. ఇక్కడ గురువుగారు ఏమంటారు అంటే మనసు శరీరం కూడా ఇలాంటిదే అని అంటారు. అనుసరించవలసింది శరీరము, ఆదేశించేది మనసు, అనుసరించవలసింది శరీరము అంటారు. ఈ రెండు స్థితిలో ఉన్నప్పుడే జీవితానికి సమతుల్యత ఉంటుంది. జీవితానికి సమతుల్యత ఏ విధంగా ఉంటుంది అంటారు గురుగారు? శరీరము మనసు రెండు ఒకే స్థితిలో ఉన్నప్పుడు ఉంటుంది అంటారు. మరి మనసు మనసు అంటాము మనం. నాకు ఏదైనా మనం పని చేయాలనుకుంటాము, ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటాము, ఏదో అనుకోని స్థితిలో ఏమైంది నువ్వు ఇలా ఉన్నావు అంటే నా మనసు బాగాలేదు, నా మనసు ఒప్పుకోవట్లేదు అని మనం క్యాజువల్గా దాని ఫలితంగానే మనసు అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఉండదు, ఒకే రకంగా ఉండదు, ఇది మూడు రకాలుగా ఉంటుందంటారు. ఇప్పుడు మనసు అంటే ఏంటో తెలియదు సాధారణంగా మనిషికి. అది మళ్ళీ మూడు అది భౌతిక మనసు అంటే ఇది నిత్య జీవితానికి మనకు అందరికీ అవసరమైంది. రిలీజియస్ మనసు, ఇక్కడ భౌతిక మనసు ఆధ్యాత్మిక మనసుకి అనుసంధానకర్తగా ఈ మనసు అనేది పనిచేస్తుంది అంటారు. రెండో రకంగా చెప్పారు గురువుగారు. ఏంటి? భౌతిక మనసుకి ఆధ్యాత్మిక మనసుకి ఈ రెండింటికి మధ్యగా అనుసంధానకర్తగా ఈ రిలీజియస్ మనసు అనేది ఉంటుంది, కరెక్ట్గా పనిచేస్తుంది అని అంటారు. తర్వాత ఆధ్యాత్మిక మనసు, ఈ ఆధ్యాత్మిక మనసు అనేది భౌతికాతీతానికి ప్రాధాన్యతను ఇస్తుంది అంటారు గురువుగారు. తర్వాత భౌతిక మనసు దాని యొక్క క్రియాశీలతను బట్టి మళ్ళీ 4 రకాలుగా చెప్పారండి గురువుగారు. భౌతిక మనసు ఎన్ని రకాలుగా చెప్పారు అంటే 4 రకాలుగా చెప్పారు. ఏంటంటే అవి వ్యక్తగ మనసు అన్నారు, తర్వాత గుప్త మనసు అన్నారు, ఇంకొకటి ప్రిజర్వ్డ్ మైండ్ అన్నారు, తర్వాత వాస్తవిక మనసు అన్నారు. చూడండి, మనసు అంటే ఏంటో తెలియదు మనకి. మన మనసులోనే ఎన్ని రకాల మనసులు ఉన్నాయని గురువారు మనకు చెప్తున్నారు. వ్యక్తిగత మనసు, వ్యక్తిగత మనసు అంటే ఏంటి? ఇది కంప్లీట్గా వ్యక్తిత్వాన్ని మనసు అనేది పూర్తిగా వ్యక్తిత్వాన్ని బయటకు రానివ్వదంట. ఏ విధంగా వస్తుంది మరి? అప్పటి అవసరాల నిమిత్తంకే నటనగా ఇది బయటకు వస్తుంది. ఏమంటారు గురుగారు? వ్యక్తిగత మనసు అనేది అప్పటికి అవసరాల నిమిత్తమే నటన రూపంలో బయటకు వస్తుంది అంటారు గురుగారు. అంటే ఎగ్జాంపుల్ చూడండి, కోపం, తాపం, పగ, ప్రేమ, తర్వాత అసూయ, ఆందోళన, ఇలాంటివన్నీ ఈ కోవకి చెందుతాయి అని అంటారు. నెక్స్ట్ గుప్త మనసు. ఈ గుప్త మనసు అనేది ఎప్పుడైతే వ్యక్తిగత మనసు ద్వారా సేకరించిన సమాచారాన్ని, అనుభవాన్ని మనకు మెమొరీ రూపంలో గుప్త మనసుగా దాచి ఉంచుతారన్నమాట. చూడండి, మన వ్యక్తిగత మనసునే మనం బయటికి అవసరాన్ని బట్టే ఉపయోగిస్తాం దాన్ని. మళ్ళీ అది ఈ గుప్త మనసు అనేది దాచిపెడుతుంది. ఇది కూడా ఏం చేస్తుంది? అవసరమైనప్పుడే లేదా తప్పని పరిస్థితిలో మాత్రమే ఇది మళ్ళీ బయటకు తీస్తుంది. ఏ విధంగా బయటకు తీస్తుంది? వ్యక్తిగత మనసు ద్వారానే మళ్ళీ బయటకి వ్యక్తపరుస్తుంది అని అంటారు గురువు. ఈ గుప్త మనసు అనేది మనిషి యొక్క అభివృద్ధి, కృషికి, ప్రగతికి దోహదపడుతుంది అని అంటారు. మళ్ళీ గుప్త మనసు అనేది రెండు అంచుల ఆయుధం అంటారు. గుప్త మనసు అనేది 2 అంచుల ఆయుధం అంటారు. దాని వినియోగ విధానంలోనే నిగ్రహ, విచక్షణ అనేది ఉంటుంది అని అంటారు గురువుగారు. నెక్స్ట్ వచ్చేసి ప్రిజర్వ్డ్ మైండ్. ప్రిజర్వ్డ్ అంటే ఇది గుప్త మనసే మరో విధంగా సప్రెస్డ్ మైండ్, అణిచి ఉంచబడినటువంటి మనసు. అంటే అంచబడి ఉంటుంది ఆ మనసు, బయటికి వెంటనే రాదు. ఎప్పుడైతే వ్యక్తిగత మనసు, గుప్త మనసు తర్వాత వచ్చే మనసు
ఈ ప్రిజర్వ్డ్ మైండ్ ఇది వెంటనే బయటికి రాదు. ఇది ఎక్కడ వస్తుంది మరి? దాన్ని హిడెన్ సైకోగా అనుకోవాలి అంటారు గురువుగారు. ఇది మెమొరీ మైండ్గా పూర్తి స్థాయిలో పనిచేయదు. ఇక్కడ ఈ రిజర్వ్ మైండ్లో మనసు అనేది కంప్లీట్గా మెమొరీ మైండ్ పూర్తి స్థాయిలో పనిచేయదు. వ్యక్తత చేయలేని పూర్తి అశక్తిగా ఉండిపోతుందంట ఈ మనసు రిజర్వ్డ్ మైండ్. దీని యొక్క లక్షణం ఏంటంటే అశక్తత, అంటే ఏమి చేయలేని స్థితిలో ఉంటుంది. ఇది ఒకనొక స్థాయిలో అలా ఉన్నప్పుడు ఒకనొక స్థాయిలో ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. చూడండి, కొంతమందికి సహనం ఉంది, నాకు ఓపిక ఉంది అంటారు. అది ఆ సహనము ఓపిక ఎప్పటి వరకు ఉంటుంది? కొంతవరకే ఉంటుంది. అది మితిమీరిపోయింది అనుకోండి, మనం ఆగుతామా? ఎప్పుడైనా ఆగలేము. ఏదో ఒక టైంలో ఒకనొక సమయంలో బయటికి చెప్పేయగలుగుతాం. అది కోపం ద్వారా చెప్తామో మంచిగా ఏదో ఒక రకంగా చెప్తూ ఉంటాం. ఇది అనేది కంప్లీట్గా ప్రాక్టికల్గా దీని లక్షణం, ప్రాక్టికల్గా ఉండడం అనేది దీని లక్షణం. ఇది మరి అందరిలో ఒకే రకంగా ఉండదు, అంటే ప్రతి మనిషిలో వేరువేరుగా ఉంటుంది అని అంటారు గురుగారు. తర్వాత వాస్తవిక మనసు, దీన్ని ఏమంటారు గురుగారు? అంతరేంద్రియ మనసు. దీన్ని అంతర్జ్ఞానము, సిక్స్త్ సెన్స్ అని అంటారు గురువుగారు. ఇది కంప్లీట్గా ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగపడుతుంది. అంతరాత్మతోని సంబంధాన్ని కలిగి ఉంటుంది అంటారు. తర్వాత మనసు గురించి గురుగారు మీరేమంటారు బుక్లో కూడా? ఇంద్రియ మనసే అంతరింద్రియ స్థాయిగా, అంతఃకరణ మనసే స్పిరిచువల్ కాన్షియస్గా ప్రస్థానంతో అంటారు గురుగారు. ఇది నా అవగాహన మేరకు బుక్ నుండి తీసుకొని ప్రిపేర్ అయ్యి వచ్చాను. మొదటిసారి నేను గురుగారి సబ్జెక్ట్ ఏర్పడము, ఏమైనా తప్పులు ఉండే గురుగారిని ఖండించమని కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశాన్ని గురుగారిని ప్రసాదించడానికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే కుటుంబ సభ్యులను మమ్మల్ని ఇక్కడికి రమ్మని మా ద్వారా ఉపన్యాసం ఇవ్వడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.